దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధానపు ఆదివారంలో పాలు పొందిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ, మీ కుటుంబాలకు దేవుని యొక్క కృప తోడై ఉండును గాక. ఈ పునరుద్ధానపు ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. సాధారణంగా ఒక మాట వింటూ ఉంటాం, వాళ్ళకి ఏంటంటే బాబు ఆర్థికంగా చాలా బలమైన వాళ్ళు, వాళ్ళకేం లోటు అని అంటారు. అవునా? ఇంకా అంటారు, వాళ్ళకేంటంటే బాబు ఈ ఊరోళ్ళంతా వాళ్ళ బంధువులే, చాలా బలమైన కుటుంబం. గమనించారా మీరు? ఆ మాటలు వాడుతూ ఉంటారు. ఇంకా అంటారు, ఆడు మామూలుడు కాదు, ఒక మనిషి 10 మంది వచ్చినా కానీ కొట్టేస్తాడు, చాలా బలం కలిగినోడు అని అంటూ ఉంటారు. అంటే బలము కలిగిన కుటుంబం అది ఆర్థికంగా, బలము కలిగిన కుటుంబం అది పలుకుబడిలో కానీ పదవిలో కానీ, బలము కలిగినటువంటి వ్యక్తి అది శారీరక బలం. బలము కలిగినటువంటి వ్యక్తిని కానీ కుటుంబాన్ని కానీ ఒక ప్రత్యేకతతో చూస్తుంది సమాజం. అవునా? కానీ దేవుణ్ణే మనం బలంగా కలిగి ఉంటే, దేవుడే మనకు బలమైతే మనకది ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. ఒక వ్యక్తికి దేవుడు బలముగా ఉంటాడా? ఇంకా సహజంగా వింటూ ఉంటాం, మీరేనండి బాబు మా బలం అని ఒక పేద వ్యక్తి ఒక ధనికుని దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. ఒక పదవిలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఒక సామాన్యుడు వెళ్ళి అంటాడు, అయ్యా మీరే మా బలం అండి అని అంటూ ఉంటాడు. మనుషులు బలమైతేనే అంత సంతోషిస్తుంటే, ప్రభు అయినటువంటి దేవుడే మనిషికి బలమైతే అది ఇంకెంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ కూర్చున్న మనలో కానీ, లేదా ఈ వీడియో చూస్తున్నటువంటి వారిని కానీ ఒక ప్రశ్న, అసలు మీకు దేనిని బలముగా కలిగి ఉన్నారు? బలము అని అంటే దేని గురించి అనుకుంటున్నారు? సమాజం అనుకుంటున్నట్లుగా డబ్బు గట్టిగా ఉంటే, డబ్బు ఎక్కువ ఉంటే బలమా? లేదా ఆరోగ్యంగా ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉంటే బలమా? లేదా ఒక మంచి పెద్ద పదవి ఉంటే అది బలమా? అసలు బలము అని దేనిని గురించి అనుకుంటున్నారు? వాక్యంలో మనం చూస్తే 84వ కీర్తన, కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన. కోరహు కుమారులు రాసినటువంటి 84వ కీర్తనలో 5వ వచనంలో వాళ్ళు రాస్తారు, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. మరలా చదువుతున్న మాట, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. కోరహు కుమారులు ఇలా ఎందుకు రాశారంటే, ప్రభా సమాజంలో చాలామంది చాలా విషయాలని గురించి బలము కలిగి ఉన్నాం, బలంగా ఉన్నామని అనుకుంటున్నారు. కానీ నీ వలన బలం ఎవరైతే పొందుతారో, నిన్నే బలముగా ఎవరైతే కలిగి ఉంటారో వారు ధన్యులయ్యా అని అంటారు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు.
క్రికెట్ ఆడేటువంటి సచిన్ టెండూల్కర్ అనేవాడు, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని అనేవాడు. అంటే నా బలానికి సీక్రెట్ ఏంటో నేను చెప్పేస్తున్నాను, అదేంటంటే బూస్ట్. ఆయనకి బలము బూస్ట్, అది ఒక అడ్వర్టైజ్మెంట్లో చూస్తారు. మొన్న ఆయన అంటున్నాడు, అయ్యా మీరు ఈ మధ్య బాగా నీరసంగా కనిపిస్తున్నారు ఏంటని అడిగాను. మీకు నేను నీరసంగా కనిపిస్తున్నానేమో కానీ నాలో ఉల్లాసం ఉత్తేజం తగ్గలేదండి. ఎందుకంటే నేను వైట్ రైస్ తినడం మానేశాను, మొలకలు తింటున్నానండి. మొలకలు తింటున్నాను. నాలో చెప్పండి, కూర తింటున్నానండి. కూర ఒట్టి చక్కగా కూర తింటున్నాను. నేను బలంగానే ఉన్నానండి, మీకు బలహీనంగా కనిపిస్తున్నానేమో కానీ చాలా ఉల్లాసంగా ఉన్నాను. కాస్తంత తగ్గాను, కాకపోతే ఉన్న కొవ్వు కరిగిపోయింది. ఈ లోకంలో ఉన్న సమాజం బలమును గూర్చి ఆయా దృక్పథాల్లో ఆయా ఆలోచనలు కలిగి చూస్తున్నారు. కానీ కోరహ కుమారులు అంటారంటే, ప్రభువా సమాజం ఇన్ని విధాలుగా అనుకుంటుంటే మేమంటున్నాము, నీ వలన బలము పొందిన మనుషులు ఉన్నారే, అదిగో వాళ్ళు ధన్యులు. మనం ధన్యులుగా మారాలి అని అంటే, ధన్యులుగా ఉండాలి అని అంటే మనకు బలము దేవుడై ఉండాలి. దేవుడు అనుగ్రహించినదే మనకు బలమై ఉండాలి. ఆమేన్. ఇంకా మనం ఏం చేయాలనంటే, ఇదే కీర్తనల గ్రంథంలో 105వ కీర్తన ఒకసారి తెరిచి చూసినట్లయితే, 105వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 105వ కీర్తన 4వ వచనం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. మీరేం చేస్తారంటే ఆయన బలమును వెతకండి. ఆయన వలన బలము నొందు మనుష్యులు ధన్యులు కదా. మీరేం చేస్తారంటే ఆయన బలమును వెతకండి. బలహీన పరిస్థితుల్లో ఉన్నారా? అయితే మీకు దేవుడు బలముగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన బలమును మీరు వెతకాలి. మనం అనేక విషయాల్లో బలహీనమైన పరిస్థితుల్లో నివసిస్తుంటే, బలహీనమైన పరిస్థితి మనిషిని కృంగుబాటు చేస్తుంది. అది ఆర్థికంగా కావచ్చు, చెప్పండి, అది ఒంటరితనం కావచ్చు, అది మన జీవితాల్లో మన బంధువుల మధ్య నిందపడిన పరిస్థితి కావచ్చు, లేకపోతే మన యొక్క బ్రతుకులో శారీరకమైన బలహీనత కావచ్చు, వ్యాధి కావచ్చు. ఏదైనా కానీ మనిషిని కృంగుబాటు చేస్తుంది. అవునా? అందుకనే దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. మీరు వెదకండి, 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 వెదకండి. స్త్రీలుకి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు వెతకడం గురించి. చెప్పండి, మీ వంటగదిలో ఉండే ఒక చెంచా కనిపించలేదనుకోండి, ఇక సాయంత్రం వరకు ఆ చెంచా, ఎన్ని చెంచాలు ఉండనే, ఎన్ని గరిటలు ఉన్నాయి, ఆ పోయిన చెంచా ఎక్కడుందో వెదికి పట్టుకుని దాన్ని చూసుకుని దానికి తోమి లోపల మళ్ళీ ఆ అల్మరాలో అక్కడ పెట్టుకునేంతవరకు మనసు చెప్పండి కుదురుండదు కదండి. వెతకడం అంటే మనకి తెలియని విషయం ఏం కాదే. దేవుని యొక్క కృపలో యెహోవా మనకు బలముగా ఉంటాడు. ఆయన బలమును వెతకాలట. ఎక్కడ వెతకాలి? వాక్యంలో. అంతే కదా, చెప్పండి, అంతే కదా. వాక్యంలో ఆయన బలమును మనం వెతకాలి. వాక్యంలో నిక్షిప్తమైన ఆయన బలమును మనం వెతకాలి. చూడండి, అపోస్తులుడైన పౌలు
కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము, చిట్ట చివరి అధ్యాయం అన్నమాట. 13వ వచనం చదువుదాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. 4 విషయాలు చెప్తాడు ఇక్కడ పౌలు కొరింథీయులకు రాస్తూ. ఎవరికి లెటర్ ఎవరికి రాశాడు? చెప్పరే, కొరింథీయులకు. మొన్న ఒక ఆయన అడుగుతుంటే ఎవరికి రాశాడనంటే కొరింథీయులకండి. దేనికి? వాళ్ళు ఇళ్ళు చదివినప్పుడు విన్నారు, కానీ ఎప్పుడైనా మరి జాగ్రత్తగా వాక్యం విన్నప్పుడు కొరింథీయులకు అనే మాట, అంటే కొరింథు అనేటువంటి ఊళ్ళో నివసిస్తున్నటువంటి వాళ్ళకి రాసిన లెటర్ ఇది, అంతే. కొరింథీయులకండి. పౌలు అంటాడు, మెలకువగా ఉండండి. రెండో మాట, విశ్వాసము కలిగి ఉండండి, పౌరుషం కలిగి ఉండండి, బలవంతులై ఉండుడి. బలం కలిగి ఉండండి. ఇందాక నుంచి అదే కదా మనం చెప్పుకుంటున్నాం. సమాజం బలము అనేటువంటి మాటకు ఏవేవో ప్రతిపాదనలు చేస్తుంటే, వాక్యంలో నేను మీకు బలమునిస్తాను, యెహోవా వలన బలము కలిగిన వారు చెప్పండి ధన్యులు, ఆయన బలమును వెదకండి అని కదా చదువుకుంటున్నాం. పౌలు అంటాడు, మీరు బలము కలిగి ఉండండి, బలవంతులై ఉండండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేనా? మరి ఏం చేయాలి మనం? జిమ్కి వెళ్ళాలా? వాకింగ్కి వెళ్ళాలా? ఒక 2 సంవత్సరాల నుంచి వాకింగ్ మానేశాను నేను. ఏది అయితే కారులో కూర్చోవడం, లేదంటే ఎక్సర్సైజ్ లేదు కదా. ఈ మధ్య మళ్ళా రోజుకు ఒక 6 కిలోమీటర్లు నడుస్తున్నాను. 6 కిలోమీటర్లు రోజు నడుస్తున్నాను. హల్లెలూయా. ఎందుకని? మనలో అనవసరమైనటువంటిది ఆ క్రొవ్వు పదార్థం తగ్గిపోవాలి. చెప్పండి, బలము కలిగి ఉండాలనే కదా. వాక్యంలో మనం చదువుకున్నాం, మీరు బలవంతులై ఉండండి, బలము కలిగి ఉండండి. ఇంకా ఎఫ్ఎస్సి అనేటువంటి వారికి కూడా ఉత్తరం రాస్తాడు ఈ పౌలు పనే ఉత్తరం రాయడాలు. భలే ఉత్తరాలు రాశాడులే. ఇప్పుడులాగా వాట్సాప్ ఉంటే మెసేజ్లు పెట్టేసును, ఆ మెసేజ్లు మనకు దొరక్కపోను. ఏమండి? ఆ రోజున ఆయన ఉత్తరాలు రాశాడు కాబట్టి ఆ ఉత్తరాలు మనకు దొరికాయి కాబట్టి బైబిల్ గ్రంథంలో వాటి ద్వారా మనం ఆదరించబడుతూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి, ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి, మామూలు బలం కాదు, అది మామూలు శక్తి కాదు, పరము నుండి దిగి వచ్చినటువంటి మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు బలహీనపడొద్దు, మీరు అధైర్యపడొద్దు, మీరు కృంగిపోవద్దు, మీరు నీరసిల్లొద్దు, మీరు దేవుని యొక్క కృపలో బలవంతులై ఉండండి. ఆయన యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శారీరకంగా బలం కలిగి ఉండడం ఒక ఎత్తు అయితే, ఆయనలో బలం కలిగి ఉండడం ఒక ఎత్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
నిన్న ఒక ఫంక్షను, దానికి ఒక ముఖ్యమైన వ్యక్తిగా నన్ను పెట్టారు. భోజనం చేసే అవకాశం కుదురుద్దండి. ఈరోజు టిఫిన్ చేయలేదు ఏమండి, బలహీనంగా ఉంది, కూర్చోబడిపోవాలని ఉంది. దేవునిలో మహాబలము కలిగి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునిలో అత్యధికమైనటువంటి బలము కలిగి ఆయనలో తేజస్సు కలిగినటువంటి ఆ బలముతో నింపబడినప్పుడు వ్యక్తిలో ఉండేటువంటి బలహీనతలన్నీ దూరం అయిపోతాయి. శారీరకమైనటువంటి బలం వేరు, ఆధ్యాత్మికమైనటువంటి బలం వేరు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం 10వ వచనంలో, తొదకు చివరికి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. బలవంతులై ఉండండి. ఈ దినాన యెహోవాను మనం బలంగా కలిగి ఉండాలి. ఆ బలము కోసం మనం వెతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని విషయాలు నేను మీకు ఈరోజు గుర్తు చేస్తాను. మీరు జాగ్రత్తగా మీ మనసులో దాచుకోండి. అది దేవుని యొక్క వాక్యంలో పరిశీలన చేస్తున్నప్పుడు మనస్సు పెట్టి వినండి. దేవుణ్ణి గూర్చినటువంటి బలం మనకి గుర్తు రావడానికి మొట్టమొదటిగా ఎవరు గుర్తొస్తారంటే దావీదు గుర్తొస్తాడు. దావీదు అనేటువంటి చిన్న కుర్రోడు, దావీదు అనేటువంటి చిన్న కుర్రోడు ఆ రోజు సమాజాన్నే గడగడలాడించినటువంటి గొలియాతుని కొట్టాడే. ఆ బలము దావీదు బలం కాదు, దేవుని బలముగా కలిగి ఉన్నటువంటి దావీదు ద్వారా జరిగినటువంటి యుద్ధం అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ముందు ఈరోజు చాలా పెద్ద సమస్య నిలబడి ఉండవచ్చు. మీరు WWF అనే మల్ల యుద్ధాన్ని ఎప్పుడన్నా చూసారా? WWF అంటారు, చూసారా? రోజుకి ఒక 5-6 కోళ్ళు తింటాడు. చికెన్, కోడి 5-6 కోడులు తింటాడు. విన్నారా? 1/2 కేజీ కాదు, 1/2 కేజీ కాదు, 5-6 కోళ్ళు తింటాడు. గుడ్లు 100 గుడ్లు తింటాడు. మీరు విన్నది కరెక్టే, మీరు విన్నది కరెక్టే. మనం తినే ఈ వైట్ రైస్ ఉంది కదా, తెల్లన్నం ఉంది కదా, ఇందులో ఏముంది? కడుపు నిండడానికి స్టార్చ్ అన్నమాట, అది పిండి పదార్థం. దానిలో ఉండేటువంటి కూర కలుపుకుంటామే, అది వంకాయ కూర అవ్వచ్చు, చిక్కుడుకాయ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాని ద్వారా మనిషికి బలం వస్తుంది అంతే. కడుపు నిండడానికి రైస్, అవునా కదా? వివిధ రకాలైన కూరగాయల ద్వారా మనకి చక్కని బలం వస్తుంది. వాళ్ళు అన్ని రకాల ఆహారాన్ని తింటారు. ఆ తిన్న తర్వాత వాళ్ళు బలాన్ని కలిగి ఉంటారు. దాంట్లో ప్రపంచంలో హేమాహేమి మేటి WWF ఆటగాళ్ళు ఉన్నారు. అలా చూస్తే అలా కండలు ఇలాగా విరుచుకుంటే అవతలుడు కంగారు వచ్చి చచ్చిపోతాడు, పడిపోతాడు. అంత బలంగా కనిపిస్తారు. అవునండి. ఈరోజు ఆధ్యాత్మికంగా బలము కలిగినటువంటి వ్యక్తిగా మనం ఉండడానికి ఆ చిన్న దావీదు గొలియాతుని ఎలా జయించాడంటే, గొలియాతు చూస్తేనేమో ప్రపంచమే గడగడలాడిపోతుంది. 6 మూరల జానుడు ఉన్నాడంట. పెద్ద పెద్ద యుద్ధ సామాగ్రి మోస్తున్నాడట. ఆ కత్తిని, ఆ డాల్ని ఎవరు ఎత్తలేరులాగా. ఆ డాల్ ఉంటుంది, దాన్ని ఎత్తలేరు ఎవరు. తను వేసుకున్నాడే కవచం, ఆ కవచాన్ని ఎవరు మొయ్యలేరు. అలాంటి యుద్ధ సామాగ్రి వేసుకున్నటువంటి ఆ గొలియాతు ఉంటే ఆడు అంటున్నాడట, రండిరా అని అంటే చిన్న బుడతడైనటువంటి దావీదు
దేవుణ్ణి బలముగా కలిగి ఆ యొక్క గొల్యాతుని అంటున్నాడు, తన చేతిలో ఏ యుద్ధాయుధం లేకుండానే నేను నీ తల నరికేస్తాను. ఎలా చెప్తున్నాడండి మాట? నేను అంటాను ఇక్కడ, దావీదుకు ఉండేటువంటి బలం ఎవరంటే చెప్పండి, దేవుడే. కీర్తనల గ్రంథంలో 18వ కీర్తన 18వ కీర్తన ఒకసారి తెరిచి చదువుదాం. 18వ కీర్తన 32వ వచనం. 18వ కీర్తన 32వ వచనం. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. 31వ వచనం. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గమేది, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. దావీదు ఇది పరిపూర్ణంగా నమ్మాడు కాబట్టే దావీదు జీవితంలో అతని శత్రువులందరి చేతుల నుండి 18వ అధ్యాయం మొదటి చిన్న అక్షరాల్లో ఉంటుంది, చదవండి. ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతుల నుండి. శత్రువులు ఉంటారా? ఉంటారు. మనకెవరో శత్రువులు లేరు, కానీ మన శత్రువు ఎవరో చెప్పండి. ఎవరో మనకి శత్రువు ఎవరో? మనకి శత్రువులు ఎవరు లేరు. ఎవరో మన శత్రువు సాతానే. మనం పచ్చగా ఉంటే వార్చలేదు, మనం సంతోషంగా ఉంటే వార్చలేదు, మనం ప్రార్థన చేసుకుంటే వార్చలేదు, మనం పాట పాడదామంటే వార్చలేదు, మనం దేవుళ్ళు ఎదుగుతుంటే వార్చలేదు. ఏదో విధంగా మనల్ని దేవునికి దూరం చేయాలని ఆశపడేది, ఆలోచించేది, పన్నాగం పన్నేది, కుటిల యత్నం చేసేది మన శత్రువు సాతానే. వాక్యంలో 18వ అధ్యాయం మొదటి మాటల్లో ఉంటుంది, అతని శత్రువులందరి చేతుల నుండి, సౌలు చేతుల నుండి అంటే రాజు చేతుల నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లా నేను అంటాడు. 32వ వచనంలో, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే. ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళే ముందుగా మీరు అనాలి, నాకు ఎలాంటి బలము లేదయ్యా, బలహీనురాలను. ఆ పదం చెప్పాలి మనం. నేను బలహీనుడినయ్యా, నువ్వు నాకు బలముగా ఉంటే నాకు దీవెన కదా. ఇక్కడి నుంచి మనం వెళ్ళే ముందు ఆ ప్రార్థన చేసి వెళ్ళాలి. ప్రభువా, ఆర్థికంగా చూసినా మేము బలవంతులం కాదు. పోనీ మా యొక్క శరీరాల్లో పరిపూర్ణమైన ఆరోగ్యం, సత్తువ కలిగిన వాళ్ళమా అంటే మేము బలమైన వాళ్ళం కాదు. పోనీ పేరు ప్రతిష్టలు, పలుకుబళ్ళు, అధికారాలు మాకేమైనా ఉన్నాయా అంటే ఆ రకంగానూ బలవంతులం కాదు, మేము బలహీనులము. మొత్తానికి చూస్తే నేను బలహీనురాలను, నేను బలహీనుడను. నీవు నాకు బలముగా ఉంటే నేను ధన్యుణ్ణి అవుతాను. ప్రభువా, నీ వాక్యంలో మేము చదువుకున్నాం. ఏమని చదువుతున్నాడు? నాకు బలము ధరింపజేయువాడు ఆయనే అని అంటాడు భక్తుడైనటువంటి దావీదు. ఆయనే బలము ధరింపజేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభువుని, ప్రభువా నీవు నాకు బలముగా నా మీదికి దిగురండి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న శక్తి, ఈ లోకంలో ఉన్న బలము, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ బలం ముందు పనికిరావు. శక్తి చేత కాదనెనో
బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. హల్లెలూయా. శక్తి చేత, బలముతోటి, ఈ లోకంలో ఉన్న శక్తి చేత, ఈ లోకంలో ఉన్న బలము చేత కాదు నేను చేసేది, నా ఆత్మ ద్వారా మీకు బలము ప్రసాదించి నా ఆత్మ ద్వారా ఈ కార్యక్రమాన్ని నేను చేస్తాను అని అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మీ ముందు గొల్యాతు లాంటి శ్రమ ఉండొచ్చు. ఈరోజు ఎంతో పెద్ద శ్రమ మన ముందుండి ఈ స్థలంలోనికి వచ్చి కూర్చుని ఉండొచ్చు. ప్రభువారు అంటున్నారు, శక్తి చేత, బలం చేత, ఈ లోకంలో ఉండేటువంటి శక్తి బలముల చేత జరగని కార్యాలు నా ఆత్మ ద్వారా నేను చేస్తాను. అందుకనే నేను మీకు బలంగా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని ఆశీర్వదించడానికి కానీ, మనల్ని విడిపించి, మనల్ని ఆశీర్వదించి బలపరచడానికి కానీ మన దేవుడు మన పక్షంగా కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు రోజు దేవుని చిత్తమైతే 7 గురించి గుర్తు చేసి ముగించేస్తాను. ఒకరి గురించి చెప్పాను. ఒకటి దావీదు. అవునా? దావీదు దేవుణ్ణి బలముగా కలిగి ఉన్నాడు. రెండవ వ్యక్తి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, దానియేలు గ్రంథం మీకు బాగా గుర్తున్నటువంటి గ్రంథం. దానియేలు గ్రంథం. దానియేలు ఒక ప్రత్యేకమైనటువంటి భక్తిపరుడు. దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో మనం చూస్తే, దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో 16వ వచనాన్ని, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభమవునుగాక, ధైర్యము తెచ్చుకోమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకుని, నీవు నన్ను ధైర్యపరిచితివి గనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పి తిని. అతడు, నేనెందుకు నీ యొద్దకు వచ్చితునో అది నీకు తెలిసినది కదా. నేను పారసీకుడకు అధిపతితో యుద్ధము చేయుటకు మరలా పోయేదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకీయుల దేశపు అధిపతి వచ్చును. అయితే సత్య గ్రంథమందు వ్రాసింది నీతో చెప్పేదను. మీ అధిపతి మిఖాయేలుగాక ఈ సంగతులను గురించి నా పక్షమున నిలువ తెగించిన వాడు ఒకడును లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు భయపడిపోయేటువంటి సంఘటన చూడండి. 11వ వచనం కూడా ఒకసారి చదవండి. దానియేలు, నీవు బహుప్రియుడు గనుక నీ యొద్దకు నేను పంపబడి తిని, నీవు లేచి నిలబడి నీతో చెప్పు మాటలు తెలుసుకొనమనెను. దేవునికి స్తోత్రం. 12వ వచనం. అప్పుడు అతడు, దానియేలు, భయపడకము, నీవు తెలుసుకునవలనని నీ మనస్సును అప్పగించి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భయపడిపో. 17వ వచనం చదవండి. నా ఏలినవాడి దాసుడనైన నేను నా ఏలినవాని ఎదుట ఎలాగున మాట్లాడుదును, నా బలము తొలగిపోయిన, ఊపిరి విడువలేకపోయినానని చెప్పగా, బలహీనమైన పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం దానియేలును స్పర్శించి, దానియేలును దర్శించి, నీవు బహుప్రియుడువు, భయపడకు, నీకు శుభమగును, నువ్వు ధైర్యం తెచ్చుకో, భయపడద్దు, నీకు నేను ధైర్యంగా నేను ఉంటాను, నీకు నేను బలంగా ఉంటాను, నీ ముందు అత్యద్భుతమైనటువంటి బలమైన కార్యాలు నేను చేయబోతున్నాను. హల్లెలూయా. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీ జీవితాల్లో? అవును, నాకు కూడా దేవుడు బలమైన కార్యాలు చేయాలి నా కుటుంబంలో, నా జీవితంలో. నేను ఎప్పుడైనా ఎంత దేవుడు గొప్ప కార్యం చేశాడోనండి అని నేను చెప్పాలి. నా ఊహకందని ఆశీర్వాదాన్ని, నా ఊహకందని మేలుని నేను పొందాలి, నా ఊహకందని దీవెనను నేను పొందాలి. నేను అధైర్యంతో ఉన్నాను, నేను బలహీనతతో ఉన్నాను,
దేవుని కార్యాలు నేను చవి చూడాలి అని ఆశించారా? అయితే దేవుని వాక్యం మనల్ని దర్శించి చెప్తున్నారు, మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. దానియేలు తన యొక్క జీవితంలో నన్ను బలపరిచి ధైర్యం తెచ్చుకునమని నాతో చెప్పెను అని అంటాడు. నాతో చెప్పెను అని అంటాడు 18వ వచనంలో. నన్ను ముట్టి బలపరిచి 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 దానియేలు నన్ను బలపరిచి ధైర్యం తెచ్చుకునమని నాకు చెప్పడం జరిగింది. నీవు బహుప్రియుడు అని అంటారట. దానియేలుని దేవుడు ఏమన్నాడు చెప్పండి? బహుప్రియుడవు. దానియేలు దేవుని చేత ఆ మాట అనిపించుకోవడానికి ఎంత కష్టపడి ఉంటాడండి, ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత విశ్వాసాన్ని కలిగి జీవించాడు, ఎంత ప్రార్థనను కలిగి జీవించాడు. సింహాల బోన్లో వేసేసినా లెక్క చేయలేదే, లెక్క చేయలేదే, లెక్క చేయలేదు. నిజంగానే దేవుని యొక్క కృప, దేవునికి స్తోత్రం. సమాజం మధ్యలో మనం దేవునికి సాక్షులుగా నిలబడడానికి, బాహాటంగా సాక్షులుగా నిలబడడానికి మనకు బలము ప్రసాదించింది మన దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బంధుమిత్రుల మధ్యలో మనం సిగ్గుపడక్కర్లేదు. ఎందుకంటే మన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఏం చేయాలి చెప్పండి? ధైర్యంగా నేను సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వెంబడిస్తున్నాను అని చెప్పగలగాలి. ఆమేన్. మనం ధైర్యంగా చెప్పగలం. నాకు నిన్న ఆశ్చర్యం వేసింది, దేవుని మహిమ కోసం చెప్తున్నాను. అక్కడ అందరూ ముస్లిమ్సే. పెద్ద కళ్యాణ మండపంలో జరుగుతుంది కార్యక్రమం. నేను పాస్టర్ అని తెలిసాక మేము కూడా చర్చికి వెళ్తున్నామండి అని 4-5 కుటుంబాలు, ఆయా ఊర్ల నుంచి వచ్చిన కుటుంబాలు వచ్చి, మా అమ్మాయికి సంబంధం చూడండి, మా అబ్బాయికి సంబంధం చూడండి, మీరు పాస్టర్ గారని తెలిసింది మాకు. ఇదివరకు తెలిసింది వాళ్ళకి, ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నారు. హల్లెలూయా. ఒక చోట సాక్షిగా నిలబడేటువంటి ధైర్యాన్ని, బలాన్ని మన దేవుడు మనకి ప్రసాదించునుగాక. బబులోను సామ్రాజ్యం అంతటి మధ్యలో దానియేలుని దేవుడు బలపరిచి దేవుణ్ణే బలంగా కలిగి ఉన్నటువంటి దానియేలు అంటాడు, బలపరిచి నన్ను ధైర్యంగా ఉండమన్నాడు దేవుడు. నువ్వు బహుప్రియుడు అని చెప్పాడు. నువ్వు బలహీనపడకు సహోదరి, సహోదరుడా, నువ్వు అస్సలు బలహీనపడద్దు. నీ సమాజం మధ్యలో, నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో నీ దేవుడు నిన్ను బలముగా ఆయనే ఉండి నిన్ను ప్రోత్సహించి ఆశీర్వదిస్తాడు. 2 పేర్లు చెప్పాను మీకు నేను. వాళ్ళిద్దరు ఏమన్నారు? నా దేవుడు నన్ను బలపరిచాడు అన్నాడు. నా దేవుడు నాకు బలంగా ఉన్నాడు. ఇంకొక ఆయన అంటాడు, నా దేవుడు నన్ను బలపరిచాడు అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవ వ్యక్తి చెప్తున్నాను, యెషయా, ప్రవక్త అయినటువంటి యెషయా. ఈ క్రిస్మస్ రోజులు వచ్చినాయి అనుకోండి, అదే క్రిస్మస్. ఆ క్రిస్మస్ రోజులు వస్తే అందరూ యెషయా గ్రంథాన్నే చదువుతారు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క పుట్టుకను గూర్చి యెషయా భక్తుడు రాసినటువంటి ప్రవచనాలు చాలా గొప్పవి. యెషయా భక్తుడు అద్భుతమైనటువంటి ప్రవచనాలు రాశాడు ఈ యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి. అలాంటి భక్తుడైనటువంటి యెషయా గ్రంథంలో 12వ అధ్యాయము, యెషయా గ్రంథము 12వ అధ్యాయము చూడండి, 2వ వచనం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము. యెషయా దగ్గరికి వెళ్ళి, యెషయా గారు మీరు ఇన్ని ప్రవచనాలు ఎలా చెప్పగలిగారండి? మీరింత దేవుని యొక్క నామములో సాక్షిగా ఎలా ఉండగలిగారండి? ఇన్ని అద్భుత కార్యాలు ఎలా చూడగలిగారు
అని అడిగితే అంటాడు యెషయా, ఇదిగో నా రక్షణకర్తయగు, నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. భయం లేదు నాకు, నేను నమ్ముకోవడానికి ఏమాత్రం భయపడను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే చెప్పండి నా కీర్తనకాస్పదము. ఒక విషయం చెప్పనా, నేను బాగా చదువుకున్నాను, ఉద్యోగం కూడా మంచి ఉద్యోగం చేసేవాడిని, చర్చికి వెళ్ళేవాడిని, పాటలు పాడేవాడిని. బైబిల్ని తీసుకుని బయట అలాగ వెళ్ళడానికి సిగ్గుపడేవాడిని, ఎందుకో అవమానంగా ఫీల్ అయ్యేవాడిని. చర్చికి వెళ్ళేవాడిని, కానీ కొంతకాలం ఈ బైబిల్ని ఒక మైకా సంచిలో పట్టుకుని వెళ్ళేవాడిని, ఒక కవర్లో పెట్టుకుని వెళ్ళేవాడిని. ఎందుకంటే బైబిల్ తీసుకుని వెళ్తున్నాడు అని అంటే నన్ను ఎక్కడ చులకనగా చూస్తారో నన్ను. అర్థమవుతుందా మీకు? ఈ బైబిల్ తీసుకుని నేను వెళ్తే ఎక్కడ నన్ను చులకనగా చూస్తారో నన్ను. కానీ ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా, బైబిల్ని బాహాటంగా ఎందుకు తీసుకుని వెళ్తానో తెలుసా? చూడండి, చదవండి 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవాయే యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము. రెండో లైన్ చదవండి. నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను, భయపడను, ఎవరికి భయపడను. నేను ఒక విషయంలో ఎవరిని లెక్క చేయను. ఏ విషయం అది? దేవుని విషయం. అవునా? లెక్క చేయనంటే దాని అర్థం ఏంటి? ఈ లోకంలో ఎవరు మనల్ని అడ్డు పెట్టినా వాళ్ళని లెక్క చేయం. అవునా కదండి? తల్లి, తండ్రి, గురువు, వీళ్ళందరినీ ముఖ్యంగా చూస్తాం, చాలా గౌరవిస్తాం. దేవుని విషయం వచ్చేసరికి చెప్పండి, దేవునికే ప్రాధాన్యత ఇస్తాం. నేనే కాదు, మీరు కూడా అంతే, అదే చేస్తున్నారు. అవునా? మీ అందరూ కూడా అదే చేస్తున్నారు. ఎందుకనంటే నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెషయాని అడిగితే యెషయా అంటాడు, యేసుక్రీస్తు ప్రభుని గురించి ఇన్ని ప్రవచనాలు చెప్పాడంటే యెషయా ఆయనను నమ్ముకున్నాడు. ఆ రోజుల్లో ఆయన గురించి చెప్పడం అంటే, యెషయా గ్రంథం తీయండి ఒకసారి, యెషయా గ్రంథం ఒకసారి తీయండి, 9వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అతనికి పేరు పెట్టబడును. ఈ మాటలంటే ఆ రోజుల్లో రాళ్ళు పెట్టి కొట్టేస్తారు, రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు. అలాంటి టైంలో యేసుక్రీస్తు గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవచించినటువంటి ప్రవచనం ఇది. భయపడక, దేవునికి స్తోత్రం కలుగును గాక, భయపడక. ఈరోజు ముగ్గురిని గురించి మీకు తెలియజేస్తాను. ఒకటి ఎవరు? దావీదు. రెండోది ఎవరు? దానియేలు. మూడవది ఎవరు? యెషయా. ఈ ముగ్గురు గురించి ఎందుకు చెప్పుకున్న వాళ్ళు ముగ్గురు ఒకే మాట అంటున్నారు, దేవుడే మాకు బలం, దేవుడే మాకు బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. ఎంత చక్కని పాట అది. అవునా? అవునా? ఇంకో పాట. నా బలమా, నా కోట, ఆరాధనా. హల్లెలూయా. ఎన్ని పాటలు ఉన్నాయండి, ఎన్ని పాటలు ఉన్నాయండి.
దేవుని యొక్క సన్నిధిలో బలాన్ని యెహోవానే బలముగా కలిగి ఉన్నప్పుడు మనకు దీవించబడతాం. వెళ్ళు తల్లి. ఎంతమంది గురించి చెప్పుకున్నాం మనం? ఎంతమంది గురించి చెప్పుకున్నాం? ఒకటి ఏమో ఏం చెప్పారు నాకు తెలియదు అనకండి. చెప్పండి, ఎంతమంది ఎవరెవరి గురించి చెప్పుకున్నాం మనం? దావీదు గురించి చెప్పుకున్నాం, దానియేలు గురించి చెప్పుకున్నాం, యెషయా గారి గురించి చెప్పుకున్నాం. వారు ముగ్గురు ఒకే మాట అంటున్నారు, యెహోవాయే మా బలము. ఇక 4వ వ్యక్తి గురించి కూడా చెప్పుకుందాం, హన్నా. చెప్పండి, హన్నా. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చదువుదాం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. 2వ వచనం, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియూ లేదు, యెహోవా యందు నాకు మహా బలము కలిగెను. హన్నా చెప్తున్నటువంటి మాటలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ హన్నా గొప్ప ప్రవక్తి. సమూయేలు దినాలలో హన్నా చేసినటువంటి విజ్ఞాపన, హన్నా చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప గొప్ప కార్యాలు చేశారు. గొప్ప గొప్ప కార్యాలు చేశారు. హన్నాను గురించి నేను కొన్ని ప్రసంగాలు చేశాను. మన యూట్యూబ్ ఛానల్లో హన్నాను గురించినటువంటి వివరాలు ఉంటాయి. హన్నా ఈరోజు ఒక ప్రవక్తిగా, ఒక ప్రవచనకర్తగా ఆ దినాల్లో, సమూయేలు దినాల్లోనే ఉన్నది అని అంటే దానికి అర్థం ఆమె నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహా బలము కలిగెను అని చెప్పడం. ఒక స్త్రీ అంటున్నటువంటి మాట అండి ఇది. ఒక విషయం చెప్తాను మీకు. ఒక ఇల్లు బలపరచబడాలంటే స్త్రీ యొక్క సహకారం లేనిదే బలపరచబడతాం. అవునా కదా? అవునా కదా? ఒక రాజ్యం బలంగా ఉండాలంటే ఆ రాజ్యాన్నిలో ఏలేటువంటి రాజు యొక్క భార్య కానీ లేదా స్త్రీ కానీ చాలా 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 ప్రధాన పాత్ర పోషించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక స్త్రీ ఏ విషయంలో బలం కలిగి ఉండాలి అని అంటే, ఆ స్త్రీ ఆ కుటుంబం బలపరచబడ్డానికి అధిక ప్రాధాన్యత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భర్త 5,000 తెచ్చాడు అనుకోండి, భర్త 10,000 తెచ్చాడు అనుకోండి, ఆ ఇంటి స్త్రీ ఆ 10,000ని ఏం చేయాలి చెప్పండి? జాగ్రత్తగా పొదుపుగా వాడుకునే బాధ్యత ఎవరిదే? స్త్రీదే. ఏ స్త్రీ అయితే అలా వాడుకుంటుందో ఆ కుటుంబం బలం కలిగి ఉంటుంది. ఇది సామాజికంగా. అవునా కదా? అవునా కదా?
ఏ భర్త అయితే బలహీనపరచబడిపోయి ఉన్నాడో, ఆర్థికంగా జేబుల్లో డబ్బు లేనప్పుడు బాగా బుడగలోంచి గాలి తీసేసినట్టు అయిపోతాడు మగాడు. ఏమంటే ఎంత దిగాలుగా ఉంటాడో అప్పుడు భార్య అనాలే, ఎందుకు బాధపడతావు, మనకేం పోయింది, మనం ధైర్యంగా ఉందాం, బలపరచబడేటువంటి మాటలు అనాలి. అంతేకాని అని అన్నదనుకోండి. అందుకనే నేను అంటాను, ఒక స్త్రీ ఆ కుటుంబాన్ని బలపరచబడాలంటే స్త్రీయే కావాలి. దేవుని రాజ్యం కట్టే విషయంలో కూడా స్త్రీనే వాడుకున్నాడండి దేవుడు. అసలు దేవుడు దిగిరావడానికే స్త్రీని వాడుకున్నాడండి దేవుడు. ఎప్పుడు చూసినా అవ్వమ్మ పండు తినేసింది, అవ్వమ్మ పండు తినేసింది, అవ్వమ్మ పండు తినేసింది అని దాని గురించే చెప్తున్నాం. అవ్వమ్మ పండు తినేసింది, స్మాష్ చేసేసింది. స్త్రీ ద్వారా మొత్తం పతనం అయిపోయింది మానవ జాతి. అదే స్త్రీ ద్వారా దేవుడు ఒక రక్షణను కలిగించాడు మరియను ఎన్నుకుని. ఇక్కడ హన్నా ఒక స్త్రీ అయ్యుండి ఆమె అంటుంది, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, నేనేమంటానంటే ఇక్కడ యెహోవా యందు నాకు మహాబలము కలిగను. ఒక స్త్రీ చెప్తుందండి. మీరు చెప్పండి, నాకు మహాబలంగా నా దేవుడు ఉంటాడు, నాకేం ధైర్యం అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాయి అనుకుంటున్నాను ఈ మాటలో. ఒకటి చెప్పండి, ఎవరెవరి గురించి చెప్పాను? దానియేలు గురించి. ఒక బుడతడు వెళ్ళి 6 అడుగులను జయించేశాడు. అది దావీదు, నా దేవుడే నాకు బలం అని. రెండవది దానియేలు, సమాజం అంతా నిలబెట్టేస్తే అసలు పొరుగు దేశం అది, బిక్కుమంటూ ఉండాలి. అక్కడ నా దేవుడి గురించి నేను అసలు ఎవరిని లెక్క చేయను అన్నాడు. నా బలం నా దేవుడు అన్నాడు. హల్లెలూయా. మూడోది ఎవరి గురించి చెప్పాను? యెషయా. అసలు యేసు ప్రభు గురించి ఎవ్వరికి తెలియని రోజుల్లో యేసయ్య పుడతాడు అని చెప్పి బాహాటంగా చెప్పాడు ప్రవచనం. రాళ్ళు పెట్టి కొట్టేస్తారు, అలాంటి రోజుల్లోనే చెప్పేశాడు. ఆ ప్రవచనమే ఇప్పటి వరకు చదువుతున్నాం కిస్మిస్ రోజుల్లో కదండి. ఎంత తెగింపు! యెహోవాయే నాకు బలం. ఇంకా హన్నా ఒక స్త్రీ చెప్పింది, యెహోవా నా బలం అని. హల్లెలూయా. మరొక ఎంతమంది గురించి చెప్పాను? 4 గురించి చెప్పాను. ఇంకో వ్యక్తి గురించి చెప్తాను. ఎజ్రా అనేటువంటి భక్తుడిని ఒకసారి చూద్దాం. ఎజ్రా 7వ అధ్యాయం, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. ఇరవై 28వ వచనం. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 28వ వచనం. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉండి నేను బలపరచబడి, హల్లెలూయా, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉండి, తోడుగా ఉండేటువంటి దేవుని యొక్క హస్తమును బట్టి బలపరచబడ్డాడంట. భక్తుడు అంటాడు ఇక్కడ, యెహోవా హస్తము నాకు తోడుగా ఉండి నన్ను బలపరిచింది. హల్లెలూయా. దేవుని యొక్క హస్తం ఎవరికి తోడుగా ఉంటుందో వాళ్ళు బలపరచబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రిషిత ఇక్కడ కూర్చుంది చిన్నపిల్లప్పుడు.
మేము కారు మీద కానీ బండి మీద కానీ వెళ్తూ ఉన్నప్పుడు ఈ రోడ్ల మీద ఊరేగింపులు జరుగుతాయి కదా, శక్తి వేషాలు, ఈ రాక్షస వేషాలు వేస్తారు కదా, చూడాలనే కుతూహలం. పోనీ చూస్తే ధైర్యంగా ఉంటుందంటే చెప్పండి, ధైర్యంగా ఉండదు. పోనీ మానేస్తుందా అంటే ఆ శక్తి వేషాలు, ఆ వేషాలన్నిటి పక్క నుంచి వెళ్ళాలి బండి, కారు కానీ. చూసి కంగారు వచ్చేసి ఏం చేసేదంటే గట్టిగా పట్టేసుకునేది. అప్పుడు నేను నా హస్తాన్ని బిడ్డ మీద వేస్తే ధైర్యం, లేదంటే కేకలు, అరుపులు. మరి ఎందుకు చూడడం? ఈ సమాజంలో ఉండేటువంటి ప్రతి రుగ్మత నుంచి, ప్రతి చీకటి అంధకార సమస్య నుంచి విడుదల కావడానికి దేవుని యొక్క హస్తం మనకు తోడుగా ఉండాలి అన్నమాట వాస్తవం. హల్లెలూయా. లేచింది మొదలుకుని నిద్రపోయే వరకు, నిద్రపోయింది మొదలుకుని లేచే వరకు ప్రతి వ్యక్తి జీవితంలో భయం 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 భయం, అన్ని విషయాల్లోని భయమే. భయముగా ఉన్న మానవాళి జీవితంలో దేవుని యొక్క హస్తం తోడుగా ఉన్నప్పుడు చెప్పండి, మానవులకు బలం, ధైర్యం. అదే కదా మనం చదువుకుంటున్నాం. అవునా? హల్లెలూయా. అవునా? మనం చదువుకునేది అదే కదా. యెహోవా హస్తము నాకు తోడుగా ఉంది. ఎజ్రా తను పునర్నిర్మాణం చేయడానికి, పాడైపోయిన దానిని కట్టడానికి తగినటువంటి ఒక గొప్ప ప్రణాళిక కలిగినటువంటి ఒక గొప్ప దేవుని యొక్క సేవకుడు ఎజ్రా. శిథిలావస్థలోనికి జారిపోయిన వాళ్ళని తిరిగి లేపేటువంటి పని కలిగినటువంటి వాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న వారిని లేదు దేవుడు గొప్పవాడు, లోకం వైపు వెళ్ళొద్దు అని చెప్పి తిరిగి సమకూర్చే పని కలిగిన వాడు ఎజ్రా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవునిలో ఎంతటి భయంకరమైన స్థితి వచ్చినా, సమస్య వచ్చినా ఏం చేయకూడదంటే మనకు మనం చచ్చిపోకూడదు. అవునా? మనకు మనం చచ్చిపోయే కార్యక్రమాలు, అంటే ఆత్మహత్య చేసుకునే కార్యక్రమాలు ఎప్పుడు, ఎక్కడ, ఎవరో చేయకూడదు. అలాంటి పరిస్థితి రాకూడదు. భయం మానవుల్ని ఏం చేస్తుందంటే కృంగదీస్తుంది. అందుకనే నేను చాలా చోట్ల ప్రసంగానికి వెళ్ళినప్పుడు దండం పెట్టి చెప్తాను, ఆత్మహత్య చేసుకుందామని ఎవ్వరూ అనుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే యోనా అనే భక్తుడే ఆత్మహత్య చేసుకోలేదు. చావు మరణాల మధ్యలో ఆ ఓడలో ఉండి మునిగిపోతుంది వాడ. అప్పుడే అన్నాడు యోనా, ఒరే బాబు నేను దూకడానికి నా అంతా నేను దూకని, మీరు పడేయంటారా బాబు అన్నాడా? తనకు తను దూకేయచ్చు కదా. దూకితే ఆత్మహత్య అని తెలుసు యోనాకి. మరే ఎన్నిసార్లు చెప్పండి, ఎన్నిసార్లు దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇక నువ్వు ఆ మాట అనొద్దు. ఎందుకనో దేవుని ఆత్మ నన్ను ఈరోజు ఈ మాట పలికిస్తున్నాడు. ఎందుకనో నాకు తెలీదు, ఈ మాట పలికిస్తున్నాడు. ఎప్పుడు దిగాలు చెందొద్దు, ఎప్పుడు నేను ఇంకా చచ్చిపోతాను అనుకోవద్దు, అనుకునే ఆలోచన చేయొద్దు, ప్రయత్నం అసలు చేయొద్దు. ఎజ్రా ఎంతటి గొప్ప ఆశీర్వాదాన్ని పొందాడంటే యెహోవా హస్తము తోడుగా ఉంది ఎజ్రాకి. ఎంతమంది పేర్లు చెప్పాను చెప్పండి? కరెక్ట్గానే వింటున్నారా మీరు? చెప్పండి, మళ్ళీ పేర్లు చెప్పండి నాకు. దావీదు, దానియేలు, యెషయా, హన్నా,
ఎజ్రా. ఈ ఐదుగురు ఏం చెప్తున్నారు? ఒకే ఒక మాట చెప్తున్నారు. ఈ ఐదుగురు ఒక కాలంలో ఉన్నవాళ్ళు కాదు, వందల 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 సంవత్సరాల కాలంలో దూరంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళందరూ ఒకే ఒక మాట చెప్తున్నారు, యెహోవాయే నా బలము, దేవుడే నా బలం. అది ఒక్కటే మాట చెప్తున్నారు వీళ్ళందరూ. మరొక వ్యక్తిని గురించి, ఇద్దరు గురించి నేను చెప్పి ముగించేస్తాను. ఓకే. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. ప్రభువగు యెహోవాయే నా బలము. చాలు. ప్రభువగు యెహోవాయే నా బలము. తర్వాత కూడా చదవండి. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. మీకు టీవీలు ఉన్నాయా? ఇంట్లో టీవీ ఉందా? టీవీ ఉండడం అదేం తప్పేం కాదే, తప్పు కాదు, పాపం కాదు. టీవీ ఉండొచ్చు. మా ఇంట్లో టీవీ ఒక 15 సంవత్సరాల నుంచి లేదు. మా పాస్టరమ్మ గారు కొనమని 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 విసిగెత్తి ఇంకా వేసారిపోయి మానేసింది అన్నం. ఇంక మానేసింది. ఎన్ని కొన్నామో లక్షలు లక్షలు పెట్టి ఖర్చులైనవి. ఒక టీవీ కొనలేదంతే. నాకు ఆశ ఏంటో తెలుసా? ముందు మందిరానికి ఒక పెద్ద టీవీ కొనాలి. మీకు నేను పాట పాడుతున్నాను అనుకో, పాట టీవీలో వచ్చేస్తే మీరు అక్కడ కూర్చుని, మరి పుస్తకాలు లేవు కదా, ఆ పాట నేను పాడుతున్నాను అనుకోండి, అది మీరు చూస్తూ పాడాలి. అందుకోసం కావాలి టీవీ. ₹1,00,000 అవుద్దంట అంత టీవీకి. అది కొనాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఉంటే అంతేకాదు. మీకు నేను ఒక గ్రద్ద గురించి చెప్పాలనుకోండి, గ్రద్ద గురించి వివరాలు మీకు చూపిస్తూ నేను వాక్యం చెప్పాను అనుకోండి, మీ మనసులో ముద్రించబడిపోతుంది. అవునండి. ఏదైనా ఒక మ్యాప్ గురించి చెప్తున్నాను అనుకోండి, ఆ మ్యాప్ టీవీ, అందుకోసం టీవీ కొనాలనుకుంటున్నాను. అడిగాను, ఉబలాటం కొద్దీ అడిగితే ₹1,00,000 వద్దన్నాడు. కొనాలి ఎప్పటికైనా అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సరే, నేను ఇంతకీ చెప్పేది ఏంటంటే, ఎందుకు చెప్పానంటే ఈ మాట, నేషనల్ జియోగ్రఫిక్ అనే ఒక ఛానల్ ఉంటుంది. అందులో అన్ని జంతువుల గురించే ఉంటుంది. అన్ని జంతువులు, పక్షులు, వాటి గురించే ఉంటుంది. లేడిని చిరుతపులి పరిగెట్టిస్తూ ఉంటాయి. ఆ లేడి ఎలా పరిగెడుతుందో తెలుసా? నడవదో, ఎక్కడ ఎగురుతుంది, అక్కడ వాళ్తుంది, మళ్ళీ అక్కడ ఎగురుతుంది. లేడి తన కాళ్ళలో ఉంటుంది బలం. మళ్ళీ చదువు నాన్న ఒకసారి. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువు. ప్రభువగు యెహోవాయే నా బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఏ సమస్యకు, సాతాను చిక్కుముడులకు దొరకకుండా నీ కాళ్లకు బలమిచ్చి ఆయన నిన్ను ప్రోత్సహించి నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. హబక్కుకు అందుకనే ఒక గొప్ప చిన్న బుక్ అది. హబక్కుకు గ్రంథం చిన్న పుస్తకం, కానీ చాలా తీవ్రమైనటువంటి ఆసక్తి కలిగించేటువంటి వర్తమానాల్లో హబక్కుకు గ్రంథంలో మనం చదవగలం. ఆ భక్తుడు అంటాడు, యెహోవాయే నా బలం, దేవునికి స్తోత్రం కలుగును గాక. లేడి కాళ్ళలాగా నా కాళ్ళు చేస్తాడు, లేడి కాళ్ళలాగా నా కాళ్ళు చేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నేనంత బలంగా నేను శత్రువు నుంచి దాటిపోగలను. ఆమేన్, హల్లెలూయా. నా శత్రువు నన్ను పట్టుకుందామని పరుగులెట్టు వచ్చిన దాటిపోతాను. ఆమేన్. ఒకసారి నేను చూశాను వీడియో, చిరుతపులు పరిగెడుతుంది, ఒక కంచి అడ్డొచ్చింది. కంచి అడ్డొస్తే లేడేం చేసిందంటే ఇక్కడ
ఇక్కడ భూమిని తన్నింది. చెప్పండి. కంచి పై నుంచి అలా ఎగురుకుంటూ వెళ్ళింది. ఈ చిరుతపులి ఎగరగలదా? ఎన్ని కేజీలు ఉంటుంది? 300-400 300 కేజీలు ఉంటుంది ఒక్కో చిరుతపులి. అవునా? మనిషి ఎంత ఉంటాడు? మహా అయితే 60 కేజీలు ఉంటాడు, 70-80 కేజీలు ఉంటాడు. అంతేనండి. 300-400 కేజీలు ఉంటుంది ఒక్కో చిరుతపులి. అది ఈరోజు నేనేమంటానంటే, మనం బలము కలిగి మన కాళ్లకు సత్తువునిచ్చి దేవుడు చక్కగా మనల్ని దాటిపో చేయగలడు. దేవునికి స్తోత్రం గల. చివరిగా ఇంకొక వ్యక్తి పేరు చెప్పి నేను ముగించేస్తాను. మీ ముఖాలు కూడా ఇంకెప్పుడు ముగిస్తే బాగున్నా అన్నట్టుగా అనిపిస్తున్నాయి. చూద్దాం. మరి ఈయన గురించి చెప్పుకోకపోతే మనం బాగోదు. ఆ వ్యక్తి ఎవరంటే పౌలు గారు. ఎవరు? పౌలు గారు. పౌలు గారిని మీరు ఎప్పుడన్నా చూసారా? మీరేంటి, నేను కూడా చూడలేదు. కానీ బైబిల్లో ఆయన గురించి పూర్తిగా వ్రాయబడింది. పౌలు తక్కువ ఎత్తున్న మనిషి అని, పౌలు బలహీనంగా ఉండేవాడని, పౌలుకి ఆస్మా అని, కూలింగ్ వాటర్ తాగలేడు, పౌలుకి శీతాకాలం ఉన్న చోట ఉండలేడని, పౌలుకి కంటికి ఇబ్బంది ఉందని, ఈ లక్షణాలన్నీ పౌలు గురించి రాస్తా అంత మాత్రం చేత పౌలు బలహీనంగా లేడు. పౌలు చాలా బలం కలిగినటువంటి వ్యక్తిగా బైబిల్లో మనం చూడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. మొదటి అధ్యాయం, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 13వ వచనం చదువుదాం. 12వ వచనం కూడా. పూర్వము దోషకుడును, హింసకుడును, హానికరుడును తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు, ఇక్కడ చదవాలి, నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఇలా చూడండి. మొన్న పాస్టర్ గారు అంటున్నారు, ఇదిగో నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, బైబిల్ పట్టుకున్నాను, ఈ బైబిలే కనుక పక్కన పెట్టాను అనుకో, గతంలో లాగా అయ్యాను అనుకో. ఓ పాస్టర్ గారు అంటున్నారు, వీడియో తయారు చేసి పెట్టాడు ఆయన యూట్యూబ్లో. అర్థమైందా మీకు? విన్నారా మీరు అయ్యారు? నేను బైబిల్లో చెప్తున్నాను, ఒక్క 10 నిమిషాల కనుక ఈ బైబిలే కనుక పక్కన పెడితే మొత్తం తేల్చేస్తానంతా. పౌలు అన్నాడు ఇక్కడ, పూర్వము నేను దోషకుడును, ఎవరిని పడితే అన్ని దూషించేసేవాడిని, అంటే తిట్టేసేవాడంట. హింసకుడును, ఎవరిని పడితే వాళ్ళని హింసించేసేవాళ్ళని ఇలా లేపేసేవాడంట. హానికరుడును, ఎవరికి ఎంత హానైనా కలిగించేసేవాడంట. తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచి, మారిపోయిన తర్వాత పరిపూర్ణ క్రీస్తుకు దాసుడైపోయిన తర్వాత ఆ వ్యక్తి వేరు, ఈ వ్యక్తి వేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు కోపం వస్తుంది, రాదండి అయ్యగారు, వాళ్ళ మాలిన కోపం వస్తుంది, మీకు వస్తుంది కోపం. ఏం చేస్తాం? కోపం అంతా చంపేసుకోవాలి. అవునండి, కోపం వస్తుంది, చాలా కోపం వస్తుంది. కోపాన్ని ఏదో విధంగా పౌలు అంటాడు, నేను పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడును, ఇప్పుడు క్రీస్తు నన్ను బలపరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తునకు దాసుడని, యేసుక్రీస్తుకు కృతజ్ఞుడినై ఉన్నాను. ఎందుకని కృతజ్ఞత చెల్లిస్తున్నానంటే నన్ను బలపరిచాడు. ఇంకా ఇదే తిమోతికి రాసిన 2వ పత్రిక
తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. ఈ మాటలు చదివిన తర్వాత నేను ముగించేస్తాను. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము, అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి, అంటే నా పక్షమున ఉండి అని నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుంచి తప్పించబడి తిని. ఎవరా సింహం అంటే సాతానే. పౌలు అంటాడు, నేను ఏమంటాడు, నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంగా నిలవలేదు. 17వ వచనం. అయితే నా ద్వారా సంపూర్ణ సువార్త పూర్ణముగా ప్రకటింపబడి నిమిత్తము, అన్యజనులందరూ దాన్ని విని నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. చెప్పండి, ఈరోజు ప్రభు మన ప్రక్కన నిలిచి బలపరిస్తే పరిపూర్ణమైనటువంటి మార్పు. పౌలు ఎవరు? దోషకుడు, హింసకుడు, హానికరుడు అన్నీ. కానీ అవన్నీ వస్తాయి, మనుషులు అన్నాక వస్తాయి. దాన్ని ఏం చేయాలి? కోపం రాదండి మీకు? నూనె అయిపోయింది. చెప్పారు 3 రోజుల క్రితం చెప్పారు. గ్యాస్ అయిపోతుంది అని ఎర్రమంట స్టార్ట్ అయినప్పుడే చెప్పారు. మీ తప్పేమీ లేదు. వస్తుందా రాదా మీకు? వచ్చినప్పుడు ఎలా ఉంటారో మీరు ఆ టైంలో మీ గృహదర్శనాన్ని నేను చేస్తే హల్లెలూయా వస్తుంది. మనుషులు అన్నాక మనందరికీ కోపం వస్తుంది. ఈరోజు నేనేమంటానంటే, సౌలు పౌలుగా మార్చబడ్డాడు దేవుని బలము చేత. ఈరోజు నేను ప్రభునందు మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. 7 గురించి చెప్పాను. 7 గుర్తు చేస్తే నేను ముగించేస్తాను, లేదంటే మై కట్టుకుని మళ్ళీ చెప్తాను ఇదే ప్రసంగం. చెప్పండి. దావీదు, దానియేలు, యెషయా, హన్నా, ఎజ్రా, హబక్కుకు, పౌలు. 7 గురించి చెప్పాను. 7 ఒకే కామెంట్ చేశారు. అదేంటంటే యెహోవా నా బలము. ఇప్పుడు నాతో చెప్పండి, ఇలా మీరు గుండెల మీద చేసుకుని, యెహోవా నా బలము 7 సార్లు చెప్పాలి ఈ మాట. చెప్తారా? గట్టిగా చెప్తారా? నేను 1 2 3 అంటాను. మీరు ఇంటి దగ్గర పిల్లల మీద అరిసినప్పుడు ఎంత వాయిస్ ఉపయోగిస్తారో అంత వాయిస్ రావాలి. ఏమండి, అర్థమవుతుందా? ఇంటి దగ్గర పిల్లల మీద కోపం వచ్చినప్పుడు ఎంత వాయిస్ అయితే వస్తుందో అంత వాయిస్ వచ్చేయాలి బయటికి. అంతే. ఇప్పుడు 1 2 3 అంటాను, అప్పుడు చెప్పాలి. ఏమని చెప్పాలి? యెహోవా నా బలము. అంతే, సింపుల్. ఆ మాటే చెప్దాం. 7 మార్లు చెప్పాలి. 1 2 3. యెహోవా నా బలము, 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 యెహోవా నా బలము. దేవుడు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం.